యవనస్తులారా, మీకు మనస్ఫూర్తిగా దండం పెట్టి చెప్తున్నానండి. విలువగా బ్రతకండి, గౌరవంగా బ్రతకండి, మంచిగా బ్రతకండి, అనేకులకు మాదిరిగా ఉండండి. యవన కాలంలో ప్రేమ దోమాన్ని పడి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ప్రేమ అనేది తప్పని కాదండి, దానికి ఒక టైం ఉంది. పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్యని ప్రేమించు, పెళ్లి చేసుకున్న తర్వాత నీ భర్తని ప్రేమించు, అది ప్రేమ. పెళ్ళికి ముందే ప్రేమించానని చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకుండా, ఫ్యామిలీని పట్టించకుండా చేతులార జీవితాలు పాడు చేసుకోవద్దు. అదొక ఆకర్షణ, అంతే. ఆకర్షణలు పడిపోయి జీవితాలు పాడు చేసుకున్నారనుకోండి, అది బాధాకరమైన విషయం. కనుక మరొక్కసారి అమ్మా తల్లులారా, మీకు నా తల్లిగా భావించి చెప్తున్నాను, చేతులు దండం పెట్టి చెప్తున్నాను, విలువగా బ్రతకండి, గౌరవంగా బ్రతకండి. జీవితం చాలా చిన్నది. తుచ్చమైన అభిలాషలో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అవన్నీ జస్ట్ ఒక అట్రాక్షన్, ఆకర్షణ, అంతే. కొంతకాలం తర్వాత దాని మీద వ్యామోహం తగ్గిపోయిన తర్వాత మరలా మామూలు అయిపోయింది. ఈ లోపల జరగవలసిన నష్టాలన్నీ జరుగుతుంది. చదువుకున్న వయసులో చదువుకోకుండా, జాబ్ చేయవలసిన సమయంలో జాబ్ చేయకుండా, మంచి బిజినెస్ చేయాల్సిన సమయంలో బిజినెస్ చేయకుండా జీవితాన్ని చేతులారు పాడు చేసుకోవద్దు. అంతే. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, అట్లా జీవితాలు పాడు చేసుకుంటున్నారు. దయచేసి నా మాట వినండి. మీ ఒక అన్నగా, లేకపోతే మీకు ఒక తండ్రిగా, ఒక ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను, విలువగా బ్రతకండి.